నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సర్వైకల్ స్పాండిలోసిస్. అసలు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఈ సమస్య ఎందుకు వస్తుంది, వచ్చిన వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సవిత గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటో చెప్పండి. సర్వైకల్ స్పాండిలోసిస్ అనగా ఓన్లీ ఆర్థరైటిస్ ఆఫ్ నెక్ రీజన్, అంటే మెడ ప్రాంతంలో ఉన్నటువంటి వర్టిబ్రల్ రీజన్లో ఆర్థరైటిక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. మనకు ఉన్నటువంటి వర్టిబ్రేలో ఓవరాల్ స్పైన్లో మనకు సర్వైకల్ వర్టిబ్రే వచ్చేసి 5 సర్వైకల్ వర్టిబ్రే. ఇది మనకి ఏ ఒక్క రీజన్లో స్పేస్ కాంప్రమైజ్ అయినప్పటికీ అరుగుదల వల్ల, వేర్ అండ్ టేర్ వల్ల వచ్చినటువంటి పెయిన్, లేదా కొంతమందిలో జస్ట్ బికాస్ ఆఫ్ పోస్చర్, అంటే ఇప్పుడున్నటువంటి ప్రొఫెషనల్ వల్ల, అంటే ఎక్కువ అవర్స్ టుగెదర్ ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేయడం, సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడం, లేదా మాన్యువల్ వర్క్, హెవీ వెయిట్స్ ఎత్తడం, ఇలాంటివి ఉన్నప్పుడు సర్వైకల్ రీజన్లో వేర్ అండ్ టేర్ ప్రెషర్ పడడం వల్ల ఉన్నటువంటి చేంజెస్, అంటే నార్మల్ కర్వేచర్ ఆఫ్ సర్వైకల్ స్పైన్ డిస్టర్బ్ అయినప్పుడు వచ్చేటువంటి సిమ్టమ్సే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనకి C1 C5 వరకు ఉన్నటువంటి వర్టిబ్రేలో చాలామందిలో ఉన్నటువంటి C3 C4 C5 రీజన్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి స్పేస్ కాంప్రమైజ్ అయ్యి నర్వ్ కంప్రెషన్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే నర్వ్ కంప్రెషన్ జరుగుతుందో ఆ యొక్క రేడియేషన్ పెయిన్స్ అనేది మనకి నెక్ రీజన్ నుంచి కూడా బ్రేకియల్, అంటే అప్పర్ లిమ్స్, 2 చేతుల వైపు కూడా మనకి ఈ యొక్క పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి చాలా సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్, అంటే 3rd గ్రేడ్ 4th గ్రేడ్ వెళ్ళిపోయినటువంటి కేసెస్లో మాత్రం పట్టు లేకపోవటము, లేదా కొన్ని న్యూరలాజికల్ సిమ్టమ్స్, అంటే నమ్నెస్ కానివ్వండి, థింగ్లింగ్ అంటే తిమ్మిరి రావడం కానివ్వండి, ఆర్ సివియర్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్ ఫ్రమ్ నెక్ రీజన్ టు బిహైండ్ స్కాపులా, అంటే వెనుక చెస్ట్ రీజన్లో కానివ్వండి, లేదా హ్యాండ్ వరకు, ఈవెన్ ఎల్బో వరకు, లేదా కొంతమందిలో హ్యాండ్ వరకు, అంటే పామ్ వరకు కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పట్టు లేకపోవడం అనేది, గ్రిప్ లేకపోవడం కొంతమందిలో కూడా చూస్తూ ఉంటాము. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది గ్రేడ్స్లో ఉంటుంది. 1st, 2nd స్టేజెస్లో చాలా ఈజీగా దీన్ని అరికట్టవచ్చు. దాన్ని ఇంకా 3rd స్టేజ్ 4th స్టేజ్ వెళ్ళిపోతుంటే మాత్రం కొంతమందిలో సర్జికల్ కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ కేసెస్లో మాత్రం చాలా త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా అంటే ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా, అంటే ఒక పర్సన్ ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా స్పాండిలోసిస్ ఏమో అని కనుక్కోవచ్చు అంటారు? యూజువల్లీ మనకి నెక్ రీజన్లో పెయిన్ రావడం, అంటే నెక్ బ్యాక్ రీజన్లో పెయిన్ రావడం అనేది చాలా స్పెసిఫిక్గా. కొంతమందిలో ఈ యొక్క పెయిన్తో పాటు సర్వైకల్ పెయిన్, అంటే గిడ్డినెస్, కొంతమందిలో వర్టిగో, ఇలాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తుంది. అంటే C1 C2 రీజన్స్ ఆర్ C2 C3 రీజన్స్లో నర్వ్ కంప్రెషన్ అయినట్టయితే కనుక తల వెనక భాగంలో కూడా నొప్పి రావడం, లేదా కొంతమందిలో గిడ్డినెస్ రావడం అనేది చూస్తూ ఉంటాము. ఇది కూడా మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమే. అలాగే మనకి C3 C4 C5 రీజన్స్లో నర్వ్ కంప్రెషన్ అయినప్పుడు మెడ వెనక భాగంలో, చెస్ట్ వెనక భాగంలో, స్కాపులా రీజన్లో, అలాగే హ్యాండ్ వరకు కూడా పెయిన్ రేడియేట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఎక్కువ తిమ్మిరి కూడా స్టార్టింగ్ స్టేజెస్లో నమ్నెస్, మొద్దుబారటము, లేదా తిమ్మిరి రావడం అనేది కూడా చూస్తూ ఉంటాం సర్వైకల్ స్పాండిలోసిస్లో. ఓకే, అంటే జనరల్గా ఏదైనా మెడ నొప్పి కానీ ఏదైనా పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటాం. సివియారిటీ అంటే ఎలా తెలుసుకోవాలంటారు? ఒక పర్సన్ అంటే దాని సివియారిటీని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? రెగ్యులర్గా రావడం, అంటే యూజువల్లీ ఎనీ స్ట్రెయిన్ ఆర్ రెగ్యులర్ వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు కూడా ఈ యొక్క సర్వైకల్ పెయిన్ రావడం, రేడియేటింగ్ పెయిన్ రావడం, చేతులలో గ్రిప్ లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్. యూజువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ కంబైన్స్ విత్ మైగ్రెయిన్. ఇక్కడ మనకి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మైగ్రెయిన్ సిమ్టమ్స్, నేప్ ఆఫ్ ద నెక్ పెయిన్ రావటం, కొంతమందిలో హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా మనకి నేప్ ఆఫ్ ద నెక్లో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని సర్వైకల్ స్పాండిలోసిస్తో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎనీ ఫిజిషియన్కి మీరు సిమ్టమ్స్ చెప్పినప్పుడు దాని యొక్క ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ చేస్తూ మీకు సర్వైకల్ స్పాండిలోసిస్తో వస్తుందా అనేది మనం చూసుకోవడం అవసరం ఉంటుంది. ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్లో మాత్రం స్టార్టింగ్ స్టేజెస్లో పెయిన్ కిల్లర్స్తో తగ్గించినప్పటికీ అది రిపీటెడ్గా అటాక్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు. నెల్లూరు నుంచి నాగరాజు గారు. నాగరాజు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే నాగరాజు, చెప్పండి. హలో, చెప్పండి నాగరాజు గారు. మేడం, మాకు 2 సంవత్సరాల నుంచి వెండి పీచు నొప్పి మేడం.
ఓకే. అది టాబ్లెట్లు చాలా దగ్గర వాడాను, ఆయుర్వేదం వాడాను, ఓకే. మళ్ళీ హాస్పిటల్లో చాలా దగ్గర తిరిగాను, అయినా తగ్గలేదు మేడం. ఓకే. ఏమైనా ఇన్వెస్టిగేటివ్ అంటే టెస్టులు ఏమైనా చేయించినారా? టెస్టులు చేయించాము. నెక్స్ట్ వచ్చి ఎంఆర్ఐ స్కానింగ్లు కూడా 2 తీపించాము మేడం. ఓకే. ప్రాబ్లం ఎక్కడుందని చెప్పారు? కూడా 2 తీపించాము. ఓకే. అది డిస్క్ అరిగిందంటారు, కొంతమంది ఉండిందంటారు. ఓకే. అది 1 నెలకి టాబ్లెట్ రాస్తారు, మళ్ళీ అంటారు. ఆ వాటర్ 2 సంవత్సరాల టైం మిగులుతూనే ఉన్నాను. అవును. ఈ మధ్య ఇటీవల హోమియోపతి కూడా 1 నెల వాడాను మేడం, ఓకే. అయినా తగ్గలేదు మేడం. ఓకే. సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ మీకు స్పైన్ రీజియన్లో ఏ ప్రాబ్లంకి కూడా 1 మంత్లో తగ్గిపోదు. ఇది ఖచ్చితంగా కొంచెం ఎక్కువ టైం వాడాల్సిన పరిస్థితి. అంటే అరుగుదల కాబట్టి ఇది డీజనరేటివ్ డిజీజ్ కదా, అక్కడ ఉన్నటువంటి అరుగుదల మీకు ఫిలప్ కావాలి, స్పాంజ్ లైక్ టిష్యూ మళ్ళీ డెవలప్ అయ్యి పూర్తిగా సిమ్టమ్స్ తగ్గిపోవాలి అంటే కొన్ని రోజులు వాడాల్సి ఉంటుంది. హోమియోపతిలోనే దీనికి చికిత్స ఉంది. మీరు ఇంకొన్ని రోజులు వాడితేనే అది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. రైట్. మరొకరు రాధా గారు మహబూబ్ నగర్ నుంచి ఉన్నారు. మాట్లాడండి మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇక్కడ మేడం బ్యాక్ సైడ్ నుంచి ఒక సైడ్ తిప్పి చూడడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి పిల్ల పెట్టుకుంటే బాగా పెయిన్ వస్తుంది. పిల్ల తీసేస్తే పెయిన్ ఏమి అనిపించట్లేదు. ఓకే. అట్లానే బ్యాక్ కింది వరకు బ్యాక్ పెయిన్ వస్తుంటది మేడం బాగా. ఓకే. టిపికల్ క్లాసికల్ సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ చెప్తున్నారమ్మా మీరు. మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు 30 మేడం. ఓకే. 30 ఏజ్లోనే మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క సర్వైకల్ స్పైన్కి స్ట్రెయిన్ అయ్యేటువంటి పనులు మీరు కొంచెం మానుకుంటూ మీ కాల్షియం లెవెల్స్, విటమిన్ డి లెవెల్స్ చెక్ చేస్తూ సర్వైకల్ స్పాండిలోసిస్కి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయమ్మా. అంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మీకు పూర్తిగా సర్వైకల్ స్పాండిలోసిస్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏజ్ కూడా చాలా చిన్నగా ఉంది. మీకు అరుగుదల సిమ్టమ్స్ అట్ దిస్ యంగ్ ఏజ్ రావటం అనేది డ్యూ టు కాల్షియం డెఫిషియన్సీయా ఇవి డయాగ్నోస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో మీరు నియరెస్ట్ అంటే ఎక్స్రే కానీ లేదా ఎక్స్రేలో మనకి ఎక్కువగా స్పాండిలోసిస్ కనిపించకపోతే అప్పుడు ఎంఆర్ఐ తీయాల్సిన అవసరం ఉంటుంది. మీకు మాత్రం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందమ్మా. అలాగే డాక్టర్ గారు జెండర్ వైజ్గా చూసుకుంటే ఎవరిలో ఎక్కువగా ఈ సమస్య కనిపించే అవకాశం ఉందంటారు? యూజువల్లీ వేర్ అండ్ టేర్ వల్ల, అంటే ఎక్కువగా స్ట్రెయిన్ వల్ల ఆ యొక్క స్పైన్ మీద స్ట్రెస్ పడడం వల్ల వచ్చినటువంటి సిమ్టమ్ కాబట్టి యూజువల్లీ ఫీమేల్స్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. బట్ నవడేస్ యంగర్ ప్రొఫెషనల్స్ అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేదా ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళల్లో, ఈవెన్ స్టూడెంట్స్లో అంటే ఈవెన్ 12 years 15 years స్టూడెంట్స్లో రెగ్యులర్గా ఒకే పొజిషన్లో కూర్చొని చదవటం వల్ల ఆ యొక్క పొజిషనల్ డిస్టర్బెన్స్ వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మెడ ప్రాంతం నుంచి వెనక స్కాపులా రీజియన్ వరకు నొప్పి రావడం. సో ఇది పొజిషనల్ వల్ల వచ్చినటువంటిది కాబట్టి అది నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇఫ్ దెర్ ఈస్ నో డెఫిషియన్సీ, డీజనరేటివ్ చేంజెస్ ఏమీ లేకపోతే మాత్రం తొందరగానే ఈ యొక్క ప్రాబ్లమ్ని పూర్తిగా తగ్గించవచ్చు. జస్ట్ 2-3 monthsలోనే పెయిన్ నుంచి బయటపడవచ్చు. బట్ ఇఫ్ దేర్ ఆర్ ఆర్థరైటిక్ సిమ్టమ్స్ అంటే డీజనరేటివ్ చేంజెస్ అరుగుదల ఉన్నట్టయితే కనుక దానికి ఎక్కువ టైం పడుతుంది. హెరిడేటరీ ఉంటుందంటారా? అంటే మన ఫ్యామిలీలో కనుక ఉన్నట్టయితే ఈ సమస్య కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? యూజువల్లీ ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా హెరిడిటరీ కనిపిస్తూ ఉంటుంది. అరుగుదల అనేది మెయిన్గా వేర్ అండ్ టేర్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఆర్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా చూస్తూ ఉంటాం. సర్వైకల్ స్పాండిలోసిస్ వన్స్ అగైన్ వేర్ అండ్ అంటే ఆ యొక్క రీజియన్లో మీకు స్ట్రెస్ పడడం వల్ల ఉన్నటువంటి డీజనరేటివ్ చేంజెస్ అరుగుదల. కాబట్టి ఇది ఎక్కువ మటుకు ఎప్పుడైతే స్ట్రెస్ పడుతుందో అంటే నార్మల్ యాక్టివిటీ కంటే కూడా అబ్నార్మల్ డిస్టర్బెన్స్ వచ్చేటువంటి అంటే స్పైన్ డిస్టర్బెన్స్ అయ్యేటువంటి వర్క్ వల్ల వచ్చేటువంటి చేంజెస్. ఓకే. అంటే హోమియోపతిలో వచ్చేసేటప్పటికి సర్వికల్ స్పాండిలోసిస్కి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? ఏ స్టేజ్లో వస్తే బెటర్ అంటారు? అందరూ కూడా అంటే చాలా లాస్ట్కి అన్నీ ట్రై చేసి వస్తూ ఉంటారు మ్యాక్సిమం హోమియోపతి అంటే. ఓకే. అలా కాకుండా ఎప్పుడు వస్తే దీన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు? యూజువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్లో నార్మల్ అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో యూజువల్లీ పెయిన్ కిల్లర్స్తో టైంపాస్ చేసేయడం, అలాగే పెయిన్ కిల్లర్స్తో పెయిన్ రిలీఫ్ అవ్వగానే దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది మనం చాలామంది పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. సో యూజువల్లీ మన దగ్గరకు వచ్చేసరికి అది ఖచ్చితంగా 3rd stage 4th స్టేజ్కి వెళ్ళిపోయిన కేసెసే క్లినిక్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో 3rd stage 4th స్టేజ్లో వచ్చినటువంటి డీజనరేటివ్ చేంజెస్లో స్పైన్ స్టిఫ్నెస్ కానివ్వండి, లేదా
చాలా ఎక్కువగా పెయిన్ ఉండటం, రేడియేటింగ్ పెయిన్ ఉండటం, గ్రిప్ లేకపోవడం, చేతులలో గ్రిప్ లేకపోవడం, అలాంటి స్టేజ్ వచ్చిన తర్వాత వచ్చిన కేసెసే ఎక్కువ చూస్తూ ఉంటాం. బట్ సర్వైకల్ స్పాండిలోసిస్కి హోమియోపతిలో పూర్తిగా చికిత్స ఉంది. అంటే అలా 3rd స్టేజ్ 4th స్టేజ్లో కూడా మనం నార్మల్కి తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. అలాగే సర్జరీ అనేది అవుట్రైట్లీ రూల్డ్ అవుట్. ఎందుకంటే సర్వైకల్ స్పైన్లో ఉన్నటువంటి సర్జరీస్ యూజువల్లీ అంత సక్సెస్ఫుల్ మనం చూడలేదు. సో ఈ యొక్క మెడిసిన్స్తోనే మనం పూర్తిగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ని నార్మల్ తీసుకురావచ్చు. ఒకవేళ అది ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక చాలా త్వరగా మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందంటారు, పర్టికులర్గా ఏ ఏజ్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందంటారు, లేదంటే ఎవరికైనా వస్తుందంటారా? సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే యూజువల్లీ మనకి 60+ ఏజ్లో, అంటే ఇంతకుముందు మాట్లాడినట్టు మనం పిల్లో వేసుకుంటేనే నొప్పి రావటం, పిల్లో వేసుకోకపోతే నొప్పి రాకపోవడం. సో అక్కడ పొజిషనల్ చేంజ్ వల్ల ఇంకొంచెం సిమ్టమ్స్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంది. అలాగే 60+ ఏజ్లో డీజనరేటివ్ చేంజెస్, అంటే అరుగుదల అనేది ఏ ఒక్క జాయింట్లోనైనా ఉంటుంది. కాబట్టి నాట్ ఓన్లీ ఇన్ ఆస్టియో, అంటే నీ జాయింట్స్లో కాకుండా ఎల్బో జాయింట్స్ లేదా షోల్డర్ జాయింట్స్లో కాకుండా కొంతమందిలో నెక్లో వచ్చేటువంటి డీజనరేటివ్ చేంజెస్ 60+ ఏజ్ గ్రూప్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అది యంగర్ ఏజ్ గ్రూప్స్లో కనిపించినట్టయితే కనుక కొన్ని డయాగ్నోస్టిక్ ఫీచర్స్, అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందా, లేదా థైరాయిడ్ ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, కాల్షియం డెఫిషియన్సీ రావడానికి గల కారణాలు ఏంటి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్ ఇవన్నీ కూడా డిటెక్ట్ చేసి కాల్షియం, పారాథైరాయిడ్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా కొంతమందిలో కాల్షియం డెఫిషియన్సీ చాలా సివియారిటీ, అంటే కొంతమంది 12 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా విటమిన్ డి 30 ఉండాల్సింది 4 ఉన్నటువంటి పేషెంట్స్ని కూడా మనం చూస్తున్నాం. సో వెరీ యంగర్ టెండర్ ఏజ్ గ్రూప్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అంటే విటమిన్ డి చాలా సివియర్గా డెఫిషియెంట్ ఉన్న వాళ్ళల్లో యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఏజ్ గ్రూప్ ఏది ఉన్నప్పటికీ ప్రాబ్లం అనేది ఎక్కడ ల్యాండ్ అవుతుంది, దానికి గల కారణాలు రూట్ లెవెల్ నుంచి దాన్ని ట్రీట్ చేయడం అనేది హోమియో కేర్ ఇంటర్నేషనల్లో జరుగుతుంది. హైదరాబాద్ నుంచి దినేష్ గారు డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి. మేడం నాకు ఇంకా మెడ పెయిన్, బ్యాక్ పెయిన్, కాలు పెయిన్ బాగుంటాయి మేడం. మీ ఏజ్ చెప్పండి. ఏజ్ 28 ఇయర్స్ మేడం. 28. సో నెక్ పెయిన్ ఎప్పటి నుంచి ఉంది మీకు? మేడం ఒక 3 months నుంచి ఉంది మేడం. ఓకే, ఎక్కడ వరకు ఉంటుంది ఆ పెయిన్? ఇంకా బ్యాక్ సైడ్, ఇక్కడ ఇంకా పెయిన్ మెడ సైడ్, నడుము సైడ్. ఓకే, సో ఆల్ స్పైన్ రీజన్ మొత్తం చెప్తున్నారు మీరు. ఈవెన్ దో మీరు 28 ఇయర్స్ ఉన్నప్పటికీ సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 28 ఇయర్స్లో కూడా మనకి యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం డిటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని టెస్టులు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో లేదా యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళలో ఈ యొక్క స్పైన్ రీజన్ మొత్తం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వెరీ యంగ్ స్టేజ్ సిమ్టమ్స్ చెప్తున్నారు కదా, జస్ట్ 3 months నుంచి చెప్తున్నారు. మీరు ఒకసారి క్లినిక్కి కన్సల్ట్ అయితే కనుక ఈ యొక్క పరీక్షలు, అంటే ఆర్ఏ ఫ్యాక్టర్, HLA-B27 ఇవన్నీ చేసి చూడాల్సిన అవసరం ఉంటుందమ్మా. యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఈ సమస్య అనేది రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు, ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటారు? యూజువల్లీ సెడెంటరీ, అంటే ఒకే పొజిషన్లో ఉండి ఆ యొక్క రీజన్లో స్ట్రెస్ పడడం వల్ల వచ్చినటువంటి పెయిన్. కాబట్టి దీనికి ఖచ్చితంగా కొద్దిపాటి నెక్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం అనేది కొద్దిపాటిగా రిలీఫ్ ఇచ్చినప్పటికీ కాల్షియం డెఫిషియన్సీ లేకుండా ఉండటం, లేదా విటమిన్ డి ఇలాంటి డెఫిషియన్సీస్ ఉన్నట్టయితే కనుక అది యంగర్ స్టేజ్లోనే చెక్ చేసుకొని అది నార్మల్కి రెగ్యులరైజ్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. కొంతమందిలో హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళలో, లేదా యాంకలోజింగ్ స్పాండిలైటిస్తో బాధపడే వాళ్ళలో, లేదా రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళలో మాత్రం ఈ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినటువంటి సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం దీన్ని. సో ఇన్ఫెక్షన్ ఆఫ్ స్పైనల్ రీజన్లో వాపుకు గురై వచ్చినటువంటి నొప్పులు ఇవి. సో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది యూజువలీ ఈఎస్ఆర్ లెవెల్స్, సిఆర్పి లెవెల్స్, ఆర్ఏ ఫ్యాక్టర్ చెక్ చేస్తూ దీన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ కూడా వెరీ యంగర్ ఏజ్ గ్రూప్లో, అంటే 17-18 ఇయర్స్లో కూడా స్పైన్ అంతలో నొప్పి వచ్చినటువంటి పేషెంట్స్లో మాత్రం HLA-B27 అనే పరీక్ష చేసి దీన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క పేషెంట్స్లో స్టార్టింగ్ స్టేజెస్లో నొప్పులు తక్కువ ఉన్నప్పటికీ అది లేటర్ స్టేజెస్లో, అడ్వాన్స్ స్టేజెస్లో బ్యాంబూ స్పైన్ అంటాం. అంటే మొత్తం స్పైన్ అంతా కూడా స్టిఫ్ అయిపోవడం, పూర్తిగా నడవలేని పరిస్థితిలో రావడం అనేది చూస్తూ ఉంటాం.
సో ఇలాంటి కేసెస్ కూడా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయబడుతుంది. హోమియోపతిలో మాత్రం వీటికి పూర్తిగా నార్మల్ వచ్చే అవకాశం ఉంది. రైట్, విజయనగరం నుంచి మరో కాలర్ రాము గారు ఉన్నారు. రాము గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. మాట్లాడండి రాము గారు. మేడం గారు నాది విజయనగరం జిల్లా తాలూరు అండి. ఓకే నాకు C5 డిస్క్ డిస్లోకేట్ అయింది మేడం. ఓకే దానివల్ల నాకు రైట్ హ్యాండ్ విపరీతంగా నొప్పి వస్తుంది మేడం. ఓకే దానికి సంబంధించి మందులు వాడాను. అలాగే కోయంబత్తూరు వెళ్తే తగ్గుతుందని చెప్తే అక్కడికి వెళ్ళాను. ఓకే అక్కడ కూడా మీకు సర్జరీ చేయాల్సి ఉంటుంది, 1,50,000 ప్యాకేజీ అండి అని అంటున్నారు. ఓకే మీ ఏజ్ ఎంతండి? 37 మేడం. ఓకే ఇప్పుడు మీరు అన్నారు డిస్లొకేషన్ అన్నారు. మీరు ఒకసారి ఎంఆర్ఐ రిపోర్ట్లో చూస్తే కనుక హర్నియేషన్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? మేడం ఎంఆర్ఐలో డిస్లొకేషన్ అని వచ్చిందా? డిస్లోకేషన్ అని వచ్చింది మేడం. ఓకే మీరు ఏం చేస్తుంటారు? నేను జర్నలిస్ట్ మేడం. జర్నలిస్ట్. ఓకే యాక్చువల్గా డిస్లొకేషన్లో మీకు చాలా సివియారిటీ ఆఫ్ పెయిన్ ఉంటుందండి. చాలా సివియారిటీ అంటే 4th గ్రేడ్ పెయిన్ ఉంటుంది. మీకు నార్మల్ యాక్టివిటీ కూడా చేయడానికి కుదరదు, అలాంటి పెయిన్ ఉంటుంది. అలాంటి పెయిన్ లేకపోతే కనుక ఖచ్చితంగా హోమియోపతి మెడిసిన్స్తో కూడా దీన్ని ట్రై చేయొచ్చు. అంటే ఈ యొక్క పెయిన్ రిలీఫ్ మనకి వితిన్ 1-2 మంత్స్లోనే పెయిన్ రిలీఫ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. అంటే సర్జరీయే దీనికి ఆప్షన్ అనేది చెప్పనవసరం లేదు. ఇలాంటి కేసెస్లో కూడా పెయిన్ తగ్గిన కేసెస్ మేము చూస్తూ ఉన్నాం. రైట్, సూర్యాపేట నుంచి మరో కాలర్ ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మా మిస్సెస్ కి మెడలు వస్తున్నాయి, చేతులు తిమ్మిరి పడుతున్నాయి, పనులు గుంస్తున్నాయండి. ఓకే ఎక్స్రే తీపిస్తే ఎముకలు అరిగినాయి అంటారు. ఓకే మెడ ఎముకల 4 బోన్స్ అరిగినాయని మెడిసిన్ ఇచ్చారు, తగ్గట్లేదు. మెడిసిన్ వాళ్ళ ఏజ్ ఎంతండి మీ వైఫ్కి? 48-49 ఉంటాయండి. ఓకే సో 40+ ఏజ్లో అరుగుదల అని చెప్తున్నారు. అరుగుదలలో అంటే డీజనరేటివ్ చేంజెస్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్ ఉంటాయి. అంటే ఈరోజు ఉన్నట్టుగా మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క డీజనరేటివ్ చేంజెస్ని తగ్గించాలంటే కూడా హోమియోపతి ట్రీట్మెంట్తో పూర్తిగా ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ని పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుందండి. సో కాల్షియం లెవెల్స్ చెక్ చేస్తూ ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్కి ఇచ్చేటువంటి మెడిసిన్స్తో నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఒక కాలర్ వచ్చేసి సర్జరీ గురించి మాట్లాడారు. జనరల్గా ఏ టైంలో సర్జరీ అవసరం పడుతుందంటారు ఈ స్పాండిలోసిస్ సమస్యతో బాధపడే వాళ్ళకి? యూజువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్లో సర్జరీ ఆప్షన్స్ అనేది చాలా రేర్. అంటే ఈవెన్ 4th డిగ్రీలో కూడా మనం మెడిసిన్స్తోని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అంటే ఓన్లీ మనకి న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే తిమ్మిరి రావడము, మొద్దు బారటం ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దీనికి సర్జరీకి వెళ్ళకూడదు. హోమియోపతి మెడిసిన్స్ కానీ లేదా మీరు పెయిన్ కిల్లర్స్ కానీ లేదా పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే ఎక్సర్సైజెస్ కానివ్వండి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ దాన్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఫిజియోథెరపీ కానివ్వండి, ఇలాంటివి కూడా చేస్తే పెయిన్ రిలీఫ్ అంటే ఆ యొక్క మీకు పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ 4th స్టేజ్లో కూడా సర్జరీ కంటే కూడా మెడిసిన్స్తో ట్రై చేయడమే చాలా ఇంపార్టెంట్. సో మెడిసిన్స్తో పెయిన్ కిల్లర్స్ కాకుండా హోమియోపతి మెడిసిన్స్తో మనం 4th స్టేజ్లో కూడా అంటే వర్టిగో కూడా తగ్గించిన కేసులు ఉన్నాయి, సివియారిటీ ఆఫ్ వర్టిగో ఉన్న వాళ్ళలో కూడా తగ్గించిన కేసులు ఉన్నాయి. అలాగే పెయిన్ కూడా సివియర్ పెయిన్స్ కూడా మనం నార్మల్కి తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. రైట్, మరో కాలర్ ఉన్నారు. హలో అండి. హలో మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం మేడం గారు. నమస్కారం, చెప్పండి. డాక్టర్ నమస్కారం అండి. మాకు ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సతీష్ అండి. ఓకే ఇప్పుడు నాకు రైట్ సైడ్ మా లెఫ్ట్ సైడ్ లో బాగా పెయిన్ లేస్తుంది మేడం. ఓకే పెయిన్ లేస్తుంది మేడం బాగా లెఫ్ట్ సైడ్ లో. ఓకే మెడ ప్రాంతంలో వస్తుందా? మెడ ప్రాంతం కాదు మేడం, మామూలు లెఫ్ట్ సైడ్ ఈ షోల్డర్ ఉంటుంది కదా మేడం, షోల్డర్ వైపు. ఓకే మీ ఏజ్ చెప్పండి. నా ఏజ్ 28. 28. ఎప్పటి నుంచి వస్తుంది ఈ పెయిన్? ఇది మాకు 1 year నుండి వస్తుంది. మామూలుగా మెడిసిన్ టాబ్లెట్స్ అవి యూజ్ చేస్తున్నాం. ఓకే ఏమైనా టెస్టులు ఏమైనా చేయించినారా? టెస్టెస్ ఏం చేయించలేదు మేడం. మామూలుగా అంటే పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు తగ్గుతుంది అప్పుడప్పుడు, తర్వాతకి మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ రిపీట్ అదే పెయిన్ వస్తుంది మేడం.
ఓకే, సో మీరు ఎక్స్రే కానీ సింపుల్ ఎక్స్రే చేస్తే కూడా ఇక్కడ సర్వైకల్ కానీ లేదా థొరాసిక్ రీజన్లో అంటే సర్వైకల్ కంటే కింద రీజన్లో కూడా కొంతమందికి ఈ యొక్క వేర్ అండ్ టేర్ వల్ల అక్కడ ఉన్న స్పైన్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సింపుల్ ఎక్స్రే ఆఫ్ స్పైన్ తీస్తే కూడా మనకు అర్థమవుతుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది. అండ్ రిపీటెడ్గా వస్తుంది అంటున్నారు, అంటే 1 year నుంచి మీకు రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ఇది డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఏజ్ ఈజ్ వెరీ 28 years చెప్తున్నారు కదా, దీనికి అన్ని రకాల పరీక్షలు చేసి చూడాల్సిన అవసరం ఉంటుందమ్మా. జనరల్గా ఫుడ్లో అంటే ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మంచిదంటారు డాక్టర్ గారు? యూజువల్లీ డీజనరేటివ్ చేంజెస్ అనేది మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే హైపోథైరాయిడ్ పేషెంట్స్లో వాళ్ళకు కూడా కాల్షియం డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందిలో అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో సెరో నెగిటివ్ కానీ సెరో పాజిటివ్ ఆర్థరైటిస్ కానీ లేదా స్పాండైలో ఆర్థ్రోపతి అంటే మనం యాంకలోజింగ్ స్పాండిలైటిస్ కానీ ఇలాంటి కేసెస్లో మాత్రం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ సిఆర్పి లెవెల్స్ ఈఎస్ఆర్ లెవెల్స్ దాన్ని నార్మల్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. వెరస్ నార్మల్గా వేర్ అండ్ టైర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా రెగ్యులర్గా 7 to 8 hours ఒకే పొజిషన్లో ఉండి ఈవెన్ స్టడీస్ చేసే స్టూడెంట్స్ అయినప్పటికీ లేదా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అయినప్పటికీ వాళ్ళు స్టార్టింగ్ స్టేజెస్లోనే సింపుల్ పెయిన్ వస్తున్నప్పుడే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ కాల్షియం లెవెల్స్ డిటెక్ట్ చేసుకుంటూ దాన్ని నార్మల్కి తీసుకొచ్చుకుంటే ఈ యొక్క ప్రాబ్లమ్ సివియర్ కాకుండా ఉండే అవకాశం ఉంది. ఎక్సర్సైజెస్ కూడా అంటే ఈ సమస్య ఉన్న వాళ్ళు అంటే డాక్టర్ ఆధ్వర్యంలో అంటే వాళ్ళు ఏం చెప్తే అవి చేయడం బెటర్ అంటారు? చాలామంది చాలా రకాల ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఏవి మంచి ఎక్సర్సైజ్ అంటారు? నెక్ ఎక్సర్సైజెస్ అనేది మనం జస్ట్ ఫర్ సర్వైకల్ స్పాండిలోసిస్ నెక్ ఎక్సర్సైజెస్ అన్నా కానీ మనకి నవడేస్ మీడియా సపోర్ట్ వల్ల చాలా ఈజీగా నెక్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ చూపిస్తున్నారు. అది ఒక ఇఫ్ ఎట్ ఆల్ మీ యొక్క డాక్టర్ సజెషన్తో కొంతమందిలో చాలా సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే ఫార్వర్డ్ బెండింగ్ చేయలేకపోతుంటారు లేదా బ్యాక్వర్డ్ బెండింగ్ ఆఫ్ నెక్ అనేది పూర్తిగా స్పాజమ్ డెవలప్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మాత్రం మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క స్పాజమ్ రిలీజ్ అయిన తర్వాతనే ఎక్సర్సైజెస్ చెప్తూ ఉంటారు. సో అది మాత్రం డాక్టర్ సజెషన్తో తీసుకోవాలి. లేదా రెగ్యులర్గా అయితే నార్మల్ నెక్ ఎక్సర్సైజెస్ వెరీ సింపుల్ ఎక్సర్సైజెస్ బట్ వెరీ స్లో మూమెంట్స్ ఆఫ్ నెక్ అనేది చేసుకుంటే కనుక ఒకే పొజిషన్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి పొజిషనల్ సర్వైకల్ స్పాండిలోసిస్ మాత్రం పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. రైట్, వరంగల్ నుంచి మరో కాలర్ దశరథ్ ఉన్నారు. దశరథ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మాట్లాడండి దశరథ్ గారు. మేడం చెప్పండి దశరథ్ గారు. నాకు హెడ్కి దెబ్బ తాకి 2 months వచ్చేదని చెప్పారు. ఓకే, ఆ మెడిసిన్ వాడుతున్నాను మేడం. బ్యాక్ పెయిన్ మెడలు నెక్ బ్యాక్ పెయిన్ వస్తుంది, దెబ్బలు ఇక్కడ పట్టుకున్నట్టు అవుతుంది మేడం బ్యాక్ సైడ్ లా. ఓకే, 3-4 days ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఆ టాబ్లెట్స్ వాడుతున్నాను మేడం. ఓకే. దెబ్బ ఎప్పుడు తగిలిందండి మీకు? మేడం ఈ దెబ్బ ఇంజరీ ఎప్పుడు తగిలింది అంటున్నారు? దెబ్బనా మేడం? 2014లో తాకింది మేడం. ఓకే, చాలా రోజులు అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 6 years అయిపోయింది మీకు ఇంజురీ అయిన తర్వాత కూడా. బట్ దెన్ టు డిస్టర్బెన్సెస్ చెప్తున్నారు. మీరు ఏమైనా టెస్టులు చేయించినారా? బ్లడ్ టెస్ట్ చేయించాను మేడం. ఏం చేయించారు? అవును మేడం, చేయించాను. ఎంఆర్ఐ సిటీ స్కాన్ అని చేయించాను మేడం. ఓకే, ఎంఆర్ఐలో ఏం చెప్తుంది? 2 months వచ్చాయని చెప్పారు. 2 ఏం చెప్పారమ్మా? 2 months వచ్చాయని చెప్పారు. ట్యూమర్స్ వచ్చాయి బ్రెయిన్ లో అని చెప్పారట. బ్రెయిన్లో ట్యూమర్సా? అవును మేడం. ఓకే, సో ఈ యొక్క ట్యూమర్స్ది మరి యాక్చువల్గా ట్యూమర్స్ది మాత్రం ప్రెషర్ సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి మీకు, అంటే ఉన్నటువంటి పెయిన్ ఏదైతే మీకు డెవలప్ అవుతుందో ప్రెషర్ సిమ్టమ్ అన్నమా, ఆ ట్యూమర్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది ఇక్కడ. సో ట్యూమర్స్కి పూర్తిగా ఎలాంటి ట్యూమర్ అది, దానికి ఉన్నటువంటి బయోప్సీ రిపోర్ట్స్ కానివ్వండి, పెట్ స్కాన్ కానీ ఇలాంటివి చేసి చూడాల్సిన అవసరం ఉంది కదా. ఇది డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్తో బాధపడుతున్న వాళ్ళకి హోమియోపతి కనుక వస్తే శాశ్వత సొల్యూషన్ దొరుకుతుందంట, పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందంటారా? ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఈవెన్ 1st stage అయినా 4th stage అయినప్పటికీ మన దగ్గర వచ్చినటువంటి సర్వైకల్ స్పాండిలోసిస్ వీఆర్ గివింగ్ 95 to 99% క్యూర్. అంటే పేషెంట్స్ అందరూ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళలో చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అంటే హోమియోపతిక్ ఇంటర్నేషనల్లో GCS అంటే మీ యొక్క జెనెటికల్లీ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమమ్ సెలెక్ట్ చేయడంలో మా రీసెర్చ్ డాక్టర్స్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. మీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి మీకు పూర్తిగా రూట్ లెవెల్ నుంచి నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
అంటే ఒకసారి కొంతమందికి ఏంటంటే ఒక్కసారి మెడిసిన్ వాడిన తర్వాత తగ్గిపోయి మళ్ళీ రికరెంట్ కంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. సో అలా కాకుండా హోమియోపతి కనుక వాడినట్టయితే తగ్గిపోతుంది, మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటే పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. బట్ అది ఉన్నటువంటి స్టేజ్ ఏంటి, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మీ యొక్క డాక్టర్ సజెషన్తో మీరు ఫాలో అయినట్టయితే కనుక అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉండదు. కిడ్స్ విషయంలో అంటే వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది డాక్టర్ గారు? పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా పెద్దవాళ్ళు అంటే అరుగుదల వల్ల వస్తుంది అని చెప్పారు. సో వీళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్తో పాటు ఇంకా ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? యూజువల్లీ యంగర్ ఏజ్ గ్రూప్స్లో మాత్రం చాలా ఎక్కువగా వేరంటారు. అంటే ఒకే పొజిషన్లో కూర్చొని చదువుకునే పిల్లలలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే రీడింగ్ కూడా డిఫికల్టీ అయిపోయి వాళ్ళు ఉన్నటువంటి పేషెంట్స్ కూడా చూస్తున్నాం. సో ఇలాంటి పేషెంట్స్లో కాల్షియం, విటమిన్ డి అనేది చెక్ చేసుకుంటూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము. అలాగే కొంతమందిలో మాత్రం యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ చూస్తుంటాం. అలాంటి వాళ్ళలో కూడా ఈ యొక్క నెక్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అది దేనివల్ల వస్తుంది, అది అరుగుదల వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, కాల్షియం డెఫిషియన్సీ వల్ల అనేది చెక్ చేస్తూ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక యంగర్ కిడ్స్కి చాలా తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం. రైట్ డాక్టర్ గారు, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఈ సమస్య ఎందుకు వస్తుంది, వచ్చిన వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.